మరుగుజ్జులతో జీవనం బాగా పొద్దుపోయిన తర్వాత ఆ ఇంటి యజమానులు ఇంటికి చేరారు. అక్కడ అడవిలో కొండలు తవ్వుతూ ఖనిజాలను సమకూర్చుకుంటూ జీవనం సాగించే 7 మరుగుజ్జులది ఆ ఇల్లు. ప్రతిరోజు పొద్దునే వారి ఇంటిని వదిలి అడవిలోకి వెళ్తారు. అక్కడ రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి పొద్దుపోయిన తర్వాతే ఇంటికి చేరతారు. అలా రోజంతా ఇంటిలో ఎవరూ లేకపోవటం వలన వారెవరూ స్నో వైట్కి కనపడలేదు. ఆ రోజు కూడా తమ పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు మరుగుజ్జులు. చీకటిగా ఉన్న ఆ ఇంటిలో ఆ 7 తమ వద్ద ఉన్న 7 కొవ్వొత్తులు వెలిగించిన వెంటనే ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది. కానీ ఆ వెలుగులో ఇంటిని చూసిన వారికి తమ ఇంటికి ఎవరో వచ్చారని వెంటనే అర్థమైపోయింది. శుభ్రంగా సర్దిన వారి ఇల్లు వారు వదిలేసి వెళ్ళినప్పుడు ఉన్నట్లుగా వారికి అనిపించలేదు. కానీ వారింటికి అతిథులు వచ్చేవారు కూడా ఎవ్వరూ లేరు. ఆ ఇంటిలో మారిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు మరుగుజ్జులు. ఎవరు మంచి ఉంటారబ్బా అనుకుంటూ జాగ్రత్తగా ఒక్కొక్క వస్తువు పరిశీలించసాగారు. మొదటి మరుగుజ్జు తన కుర్చీకి వచ్చి, అరే ఎవరు నా కుర్చీపై కూర్చున్నారు అని గట్టిగా అరిచాడు. వెంటనే రెండోవాడు అక్కడికి చేరి, ఎవరో నా కంచం నుండి కూరగాయలు తిన్నారు అన్నాడు. మూడోవాడు, ఎవరో నా రొట్టె ముక్కలు తిన్నారు అని అరిచాడు. అరే నా కంచం నుండి కూడా కొన్ని కూరగాయలు ఎవరో తిన్నారే అని 4వ మరుగుజ్జు కూడా తన తోటి వారికి మెల్లగా చెప్పాడు. బల్ల మీద తిని పక్కన పెట్టిన తన చెంచాని అందరికీ చూపిస్తూ, ఎవరో తినడానికి నా చెంచాను ఉపయోగించారు అన్నాడు 5వవాడు. అవునవును, ఎవరో నా కత్తిని కూడా ఉపయోగించారు అని నివ్వెరపోయాడు 6వవాడు. చివరిగా 7వ మరుగుజ్జు తన చోటికి వెళ్ళి, మిత్రులారా, ఎవరో నా చెంబు నుండి ద్రాక్షరసం తాగారు అని అరిచాడు. అందరి వస్తువులు యథేచ్ఛగా వాడుకున్న ఆ అతిథి ఎవరా అని ఆశ్చర్యపోతూ ఇల్లంతా తిరగసాగారు వాళ్ళు. ఈ వస్తువు కదిలింది, అది ఉండాల్సిన చోట్లో లేదు అనుకుంటూ ఒకరికొకరు ఆ ఇంటిలో జరిగిన మార్పులు చూపించసాగారు. ఎంత చూసినా వారికి ఇంటికి వచ్చిన వారెవరో అర్థం కాలేదు. ఇక క్రిందంతా చూడటం అయిపోయింది కనుక మన పడగదికి ఒకసారి వెళ్ళి చూసొద్దాం రండి అని వారిలో ఒకడు అనగానే, అలాగే నేను తలూపి వారందరూ గబగబా మెట్లెక్కి పడగదిలోకి ప్రవేశించారు. కొంచెం నలిగి ఉన్న మంచం చూడగానే మొదటి మరుగుజ్జు, ఎవరో నా మంచం మీద ఎక్కినట్టున్నారు అన్నాడు. ఆ మాటలు విని రెండోవాడు తన మంచాన్ని పరీక్షించి, అవును, నా మంచం మీద కూడా ఎవరో ఎక్కారు, నా పరుపు కిందకి వెళ్ళిపోయింది అని గొల్లుమన్నాడు. వారి గొడవ విన్న మూడోవాడికి తన మంచం ఏ పరిస్థితిలో ఉందో అని భయం వేసింది. వెంటనే అటు పరిగెత్తి తన మంచాన్ని చూసి విస్తుపోయాడు. అయ్యో, నా మంచం మీద కూడా ఎవరో పడుకున్నారు, దుప్పటంతా నలిగిపోయింది అన్నాడు. ఇక అరవటం 4వవాడు పొద్దయింది. ఎవరు నా మంచం మీద అడుగుపెట్టి పాడు చేసింది అని వేరేగా అరిచాడు. అవునవును, నా మంచం మీద దుప్పటి కూడా బాగా మాసిపోయింది అని ఏడ్చాడు 5వ మరుగుజ్జు. ఇంతమంది మంచాలు పాడు చేసిన తర్వాత తన మంచం కూడా తప్పక పాడై ఉంటుంది అనుకున్నాడు 6వవాడు. మెల్లగా అటు వెళ్ళి నిట్టొచ్చి, మిత్రులారా, నా మంచం కూడా ఎవరో ఎక్కి పాడు చేసినట్లుగానే ఉంది అని చల్లగా చెప్పాడు. ఇక మిగిలింది 7వవాడు మాత్రమే. అతను పరుగున తన మంచం వైపు వెళ్ళి దీక్షగా పరిశీలించాడు. తన మంచం వైపు చూసిన మరుక్షణం బిగ్గరగా అరుస్తూ, అంతా ఇటురండి, ఎవరో నా మంచం మీద పడుకున్నారు, కానీ ఇంకా ఆమె మంచం మీదే పడుకునుంది అని గట్టిగా అరిచాడు. మంచం వైపు చూపుతూ అరుస్తున్న తన మిత్రుడి వైపుకి గాబరగా పరుగు తీశారు మిగిలిన మరుగుజ్జులు. గాఢ నిద్రలో ఒళ్ళెరక్కుండా పడుకున్న స్నో వైట్ చూసి వారందరూ ఒక్కసారిగా కెవ్వుమని అరిచారు. కొంతసేపటికి తేరుకుని అంత అందమైన చిన్నారి వారి ఇంటిలోని మంచంపై నిద్రిస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆ చిన్నారిని సరిగ్గా చూడటం కోసం వారందరూ పరుగును వెళ్ళి వెలిగించిన కొవ్వొత్తులతో ఆమె మంచం వద్దకు చేరారు. కొవ్వొత్తు వెలుగులో ఆ అమాయకమైన పాలుగారే మొహాన్ని చూసి, ఎంత బాగుంది చిన్నారి, చీకట్లో కనిపించిన దానికంటే కొన్ని వేల రెట్లు అందంగా ఉంది ఈమె అని అబ్బురపడుతూ ఆమెనే తదేకంగా చూడసాగారు ఒకరి తర్వాత ఒకరు. గాఢంగా అలసిపోయి నిద్రిస్తున్న ఆ పాపను చూసి వారి మనసులు అభిమానంతో నిండిపోయాయి. మంచి మనసున్న ఆ మరుగుజ్జులకు ఆమెను నిద్ర నుండి లేపటానికి మనసు రాలేదు. ఆ రాత్రికి ఆమెను తన్ని తీరా అక్కడే నిద్రపోవాలని నిశ్చయించుకుని వారు మిగిలిన మంచాల్లో సర్దుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రంతా మంచం లేని 7వ మరుగుజ్జు ఒక్కొక్క గంట ఒక మిత్రుడు మంచం మీద విశ్రమించాడు. రాత్రి గడిచి సూర్యోదయం అయింది. సన్నని సూర్యకిరణాలు మొహం మీద పడటంతో స్నో వైట్ లేచి కూర్చుంది.
గాఢంగా నిశ్చింతగా రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఎంతో తేలికగా ఉత్సాహంగా అనిపించింది ఆమెకు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని మంచం మీద కూర్చుని ఉన్న ఆమెకు హఠాత్తుగా ఆ ఇంటి యజమాని విషయం గుర్తొచ్చింది. అయ్యో, ఇంటి యజమాని గురించి వేచి చూడకుండా ఇక్కడ నిద్రపోయానే, అతను వచ్చి ఉంటాడా, ఏమంటాడో ఏమో అని కలవరపడుతూ ఆ గదంతా కలయి చూసింది. వెంటనే ఆమెకు ఎదురుగా కొంత దూరంలో నిలబడి ఆమె వైపే తదేకంగా చూస్తున్న మరుగుజ్జులు కనిపించారు. ఒకరి తర్వాత ఒకరు ముందుకు వెనక్కి ఆ గదిలో నడుస్తూ ఆమె ఎప్పుడు మేలుకుంటుందా అని ఎదురు చూడసాగారు వాళ్ళు. ఒక్కసారిగా ఆమెను చూస్తున్న 7 మరుగుజ్జులు చూడగానే ఉలిక్కిపడింది స్నో వైట్. భయంతో ఉడికిపోతూ వారికి క్షమాపణ చెప్పడం కోసం మాట్లాడదామని అనుకుంది. కానీ ఆమెకు భయంతో గొంతు పెగలలేదు. రాత్రి వారింట్లో వారు అనుమతి లేకుండా ఉన్నందుకు శిక్షిస్తారేమో అని ఆదుర్తపడుతున్న ఆమెకు కొన్ని క్షణాల్లోనే వారి గురించి భయపడాల్సిన అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే ఆమె వైపు చూస్తున్న వారి చూపులో కఠినత్వం ఎంత మాత్రం లేదు. సరికదా అభిమానం, ఆప్యాయత కనిపించాయి స్నో వైట్కి. మెల్లగా ధైర్యం కూడగొనుకుని మంచం మీద సరిగ్గా కూర్చుని వారిని చూసి నవ్వింది ఆమె. ఎంతో అందంగా ఉన్న ఆమె నవ్వితే మరింత అందంగా కనపడింది. ఆమె గులాబీ బుగ్గలు మరింత గులాబీ రంగులకు మారి నల్లటి పెద్ద కళ్ళు నవ్వు వల్ల మరింత జీవం పోసుకుని కుందనపు బొమ్మలా ఉంది స్నో వైట్. ఆమె అమాయకమైన నవ్వుని, అందాన్ని తదేకంగా చూస్తూ ఆమె వద్దకు నడిచారు ఆ 7. ఆమె మంచం చుట్టూ కూర్చుని, చిన్నారి, నీ పేరేమిటి అని అడిగారు నవ్వుతూ. స్నో వైట్ అని సమాధానం ఇచ్చింది. ఆమె అందానికి తగ్గ పేరు అని ముచ్చటపడుతూ ఆ 7లో ఒకరు, బాబా, మా ఇంటికి నీకు దారి ఎలా తెలిసింది అని అడిగారు. అప్పటికే వారు తనకు ఏ హాని చేయలేని అర్థం చేసుకున్న స్నో వైట్ వాడితో మాట్లాడటానికి సంశయించలేదు. తన బెరుకుని బిడియాన్ని వీడి తన సవతి తల్లి కుట్ర గురించి, తనను చంపబోయి వదిలేసిన సైనికుడి గురించి అంతా చెప్పింది. తాను అడవంతా తిరుగుతూ ఎలా ఆ ఇంటికి చేరింది కూడా వివరించింది. వారి అనుమతి లేకుండా వారి ఇంటిలో ఉండటం గురించి క్షమాపణ కోరుతూ, ఇక తనకి వేరే దారి లేక అక్కడ ఉండాల్సి వచ్చిందని, వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతానని, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించనని చెప్పింది. ఆ మరుగుజ్జులు ఆమె కథను శ్రద్ధగా విన్నారు. పొడవైన వారి గెడ్డాలను తడుపుకుంటూ ఆ చిన్నారి పడ్డ కష్టాలను విని కన్నీరు కారుస్తూ ఆమె కథ విన్నారు. ఆమె కథ ముగించే సమయానికి ఆ 7 కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లో ముక్కుపచ్చలారని ఆ పసిపిల్ల ఎన్ని కష్టాలు పడిందో ఊహించుకుని వారి మనసు కరిగిపోయింది. పెద్ద మనసున్న ఆ మరుగుజ్జులు వెంటనే, చిన్నారి, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఇంటిలో మాతో పాటే ఉంటూ మా కోసం ఇల్లు శుభ్రపరిచి వంట సిద్ధం చేసి ఇంటి పనుల్లో మాకు సహాయపడితే నువ్వు కూడా మాలో ఒకరిగా హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చు. నీకు ఎలాంటి లోటు లేకుండా మేము చూసుకుంటాం అని అన్నారు అందరూ. వారి మంచి మనసుకు ఆశ్చర్యపోతూ ఆనందంతో సతమతమవుతూ కొంతసేపు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు స్నో వైట్కి. కొన్ని నిమిషాల తర్వాత తేరుకుని, అయ్యా, మీ ఇంటి పనులన్నీ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆనందంగా మిమ్మల్ని సేవిస్తూ మీ దగ్గరే ఉండిపోతాను అని తన సమ్మతం తెలిపింది. ఇక తన జీవితం గురించి చీకు చింత లేకుండా మరుగుజ్జులకు కావాల్సిన విధంగా ఇంటి పనులన్నీ శుభ్రంగా చేస్తూ వారికి తగిన సహాయం చేస్తూ కాలం గడుపుసాగింది స్నో వైట్. పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేయటం, వారికి ఆహారం సిద్ధం చేయటం ఆమెకు ముఖ్యమైన పనులు. వారు అడవికి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా మిగిలిన పనులు చేసుకునేది. ఆమెను ఒంటరిగా పొద్దున్నంతా ఇంటిలో వదిలేసి సాయంత్రానికి ఇంటికి చేరేవారు కాదు మరుగుజ్జులు. కానీ ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు ఆ 7 ఆమె చుట్టూ చేరి, చిన్నారి, మేము ఇంట్లో లేనప్పుడు జాగ్రత్తగా ఉండు. నీకు తెలియని వారెవరిని లోపల రానివ్వకు. మేము వెళ్ళిన తర్వాత తలుపు గడిగి పెట్టుకో. నీ సవతి తల్లిని నమ్మలేము. తొందరలో ఆమెకు నువ్వు బతికే ఉన్నావన్న విషయం తెలుస్తుంది. అప్పుడు తప్పకుండా ఆమె తన మనుషుల్ని పంపి నిన్ను చంపించడానికి ప్రయత్నిస్తుంది అని జాగ్రత్తలు చెప్పేవారు. వారు చెప్పిన వాటన్నిటికీ స్నో వైట్ మౌనంగా తల ఊపి వారి మాటల ప్రకారమే నడుచుకునేది. ఎన్నో రోజులు గడిచినా ఆమె కోసం ఎవరూ రాలేదు. కానీ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దామా?